నమస్కారం. స్టార్ మహిళ 1800+. స్టార్ మహిళ అంటే ఉత్సాహం, స్టార్ మహిళ అంటే ఉల్లాసం, స్టార్ మహిళ అంటే వినోదం, స్టార్ మహిళ అంటే పార్టిసిపెంట్స్, స్టార్ మహిళ అంటే అభిమానులు, స్టార్ మహిళ అంటే ఈటీవీ, స్టార్ మహిళ అంటే స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి ఇవాళ వచ్చిన వాళ్ళ పరిచయాలు. హాయ్ సుమా, కెన్ యు గివ్ మీ వన్ హగ్? శ్రీ హర్షిత. థాంక్ యూ. చెప్పండి మీ గురించి. హాయ్ సుమా, ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ టుడే. థ్యాంక్ యూ. నేను శ్రీ హర్షిత, వనస్థలిపురం నుంచి వచ్చాను. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఓకే. నా పేరు శ్రీ వైష్ణవి, నేను దిల్సుఖ్నగర్ నుంచి వచ్చాను. ఐడియల్ కాలేజ్ చదువుతున్నా. హగ్ కావాలా? ఓకే, నువ్వు అక్కడి నుంచి ఆమెకి ఇచ్చేసేయ్, సరేనా? సరే. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఈసీఎల్ హైదరాబాద్ నుంచి వచ్చాను. ఓకే, చెప్పండి మెహరా. నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నేను అంబర్పేట నుంచి వచ్చాను. ఓకే. హాయ్ సుమా, ఎట్లున్నా? మంచిగున్నావా? మంచిగున్నా. సూపర్ కొడుతున్నానులే. ముద్దొస్తును. నేను నా పేరు శ్రీలత, నేను ఈసీఎల్ నుంచి వచ్చాను. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఓకే. క్రాంతి. నేను నా పేరు క్రాంతి, నేను బీఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. హైదరాబాద్ దిల్సుఖ్నగర్ నుంచి వచ్చాను. ఓకే, సరే మరి షురు చేద్దామా? ఈ రోజు ఈ 6గురిలో ఎవరు విన్ అవుతారో చూద్దాం. గోరీలందరూ ఖతర్నాక్ ఉన్నారబ్బా. ఇంట్రొడక్షన్ ఇవ్వాలా? చెప్తా ఇను. చెప్పు, నువ్వు చెప్పు. మళ్ళా చెప్పు. నేను మా ఇంటికి వెళ్ళి వచ్చిన. మీరందరూ ఏడకెళ్ళి వచ్చినారో నాకు తెలియదు కానీ నేను మాత్రం ఇంకేం చెప్తా చెప్పు. ఇగో 1800+ ఎపిసోడ్ నుంచి చేస్తున్నా, మీరు చూస్తున్నారు, మంచిగా ఆదరిస్తున్నారు. ఇంకా చేయ అంటున్నారు, చేస్తున్నా. సుమా ఉండగా ఆదరించకుండా ఎలా ఉంటాను? వేసేసింది. ఓకే, కమాన్, ఫస్ట్ రౌండ్. జిమ్మి దా, వచ్చేయి. స్టార్ మహిళ మొదటి రౌండ్ మొదలెడదామా? ఏంది మళ్ళా? పట్టుకొని చూద్దాం. జరా ఎవరికి వచ్చింది స్టారు? పురి భలేకున్నదే, నీ ఆవకాయ పెదవి నన్ను లాగుతున్నదే. అరే ఆక్ పాక్ కరే పాక్ ఆట షురూ రే, నువ్వు దుక్కినాక ఎక్కదమ్ము సీన్ సితారే. ఇగో ఈసారి పోరికొచ్చింది 20 పాయింట్స్. మరి మీకేమొచ్చింది? పంజరం దింపండి. ఓకే, సో ఇలారా ఈ రౌండ్ వరకు శ్రీహర్షితకు అందరికన్నా ఎక్కువ పాయింట్లు వచ్చాయి కదా. సో ఇక్కడ నుంచో ఈ రౌండ్ కి షీల్డ్ నీది. ఓకే, తీసుకెళ్ళిపోవచ్చా నేను? అయితే ఇవాళ ఎపిసోడ్ లో ఏ రౌండ్ లో ఎవరు హైయెస్ట్ లో ఉంటే ఈ షీల్డ్ వాళ్ళ దగ్గరికి మారిపోతూ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ రౌండ్ లో ఎవరు లీడ్ లోకి వస్తే ఈ షీల్డ్ నువ్వు వాళ్ళకి ఇచ్చేయాలి. ఫైనల్ ఎవరు లీడ్ లో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది షీల్డ్. ఇప్పటి వరకు నీ షీల్డ్ నీ పోడియం దగ్గర పెట్టేస్తా. ఓకే, అది అక్కడే ఉంటుంది. ఇక్కడే ఉండాలని కోరుకో. మీరు రండి అమ్మా, లోపలికి రండి. శ్రీహర్షిత షీల్డ్ ని కాపాడుకునే ప్రయత్నంలో ఉంది. చూద్దాము ఈ రౌండ్ లో ఎవరు 18 పాయింట్స్ సొంతం చేసుకుంటారు. రెడీ, 1 2 3 గో.
10 పాయింట్స్. 1 2 3 గో. గీతకి 12 పాయింట్స్. అండ్ ఇవాళ గీత పుట్టినరోజు కూడా అంట. హ్యాపీ బర్త్డే. సుమ పార్టీ నువ్వు ఇస్తున్నావా తను ఇస్తుందా? నువ్వు అడుగు. అప్పుడప్పుడే డ్రైవింగ్ నేర్చుకుంటున్న ఒక అమ్మాయి 1 వే దాంట్లో ఉల్టా వెళ్తుంది అనమాట. కానీ తను సిగ్నల్ రూల్స్ బ్రేక్ చేయలేదు. ఎలా? తను నడుచుకుంటూ వెళ్తుంది. బ్రెయిన్ చాలా ఓకే, మళ్ళీ 1 2 3 గో. మెహరాకి 14 పాయింట్లు. మెహరా మీరు కూడా ఏమైనా అడుగుతారా? ఆవు పాలిస్తుంది, కోడి గుడ్డు పెడుతుంది. కరెక్ట్. బట్ ఇవి రెండు దొరికేది ఇంకొకటి ఏంటి? ఇవి రెండు ఇచ్చేది కిరాణా కొట్టువాడు. ఓ సుమా, గ్రేట్. థ్యాంక్ యూ. ఎవరికి 18 పాయింట్స్ వస్తాయో చూద్దాము. 1 2 3 గో. శ్రీ వైష్ణవి 16 పాయింట్లు అండ్ శ్రీలత 18 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఓకే, సో ఫస్ట్ రౌండ్ అయ్యేసరికల్లా లీడ్ లో ఉండే శ్రీహర్షిత దగ్గర షీల్డ్ ఉంది. సెకండ్ రౌండ్ లో ఎవరు లీడ్ లోకి వస్తే లాగేసాడే అంతే. ఓకేనా? సరే, అయితే సెకండ్ రౌండ్ లో ముందుగా ఒక పాట.
మనందరం ఇంకో వైపు, ఇద్దరు కెమెరామెన్లు ఇంకో వైపు. సుమా ఒక్కదొక్క వైపు. సుమా కదా సూపర్ యా, బాగా చేశారు. థ్యాంక్ యూ. ఈ పాటకి డాన్స్ చేసిన హీరోయిన్ ఎవరు? శ్రీహర్షిత బజర్ నొక్కింది. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్. ఎవరైనా మా బావ ఒరే తమ్ముడు ఎలా ఉన్నావురా? బాగున్నా. అలా వచ్చేకు దిష్టి తీస్తానుంటూ. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో దిష్టి, బయట దిష్టి, దుబాయ్ దిష్టి. త్రిమూర్తులు బయట పారే. విమానంలో వచ్చావా? చిన్న చితిగా కాదురా, చాలా పెద్ద విమానం. అయితే టికెట్ ఇవ్వు. ఎక్కడెందుకురా? నేను ఎప్పుడు చూడలేదు. నేను చూడలేదు. అదేనే అవి చూసుకోవడానికి మా పిఏ ఉన్నాడు కదా. సీను నీకు పిఏ ఉన్నాడా? ఏంటే పిఏలు మా నవాబులు కంప్యూటర్ సెంటరే కాదు, మొత్తం బిజినెస్ అంతా నాకే అప్ చెప్పేశారు. 150 ఆలబావులు, 150 బావులా తెగ తోడేసుకోవచ్చు. ఇదిగో త్రిమూర్తులు, నీకు విషయం తెలుసా? మా వైజాగ్ లో వీడినెవరు సీను అని పిలిచేవారు కాదు. మరి అవును పిలిచేవారు దుబాయ్ సీను, దుబాయ్ సీను అనేవారు. అవునా? బావా అసలు నీకు దుబాయ్ వెళ్ళాలని తాటెలా వచ్చింది బా? మా ఊళ్ళో పనికి మళ్ళీ ఏదో ఒకటి దుబాయ్కి వెళ్ళి కోట్లు కూడా సంపాదించాడు. అప్పుడు డిసైడ్ అయిపోయి వెళ్ళాలని. నువ్వెందుకు పనికిరానోడివని గప్పుడే డిసైడ్ అయిపోయినావు అన్నమాట. ఈ సీను ఏ సినిమాలోది? శ్రీ వైష్ణవి నొక్కింది. దుబాయ్ సీను. అది కరెక్ట్ ఆన్సర్. తీసుకో 6. ఇప్పుడు ఇంకో పాట. అరే జంక్షన్ లో పొద్దుగా నా పేరు బొండు మల్లే, నవ్వితే నేనేమో జుంకా మల్లే. అరే జంక్షన్ లో అరే జంక్షన్ లో పొద్దుగా నా పేరు బొండు మల్లే, నవ్వితే నేనేమో జుంకా మల్లే. అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ. అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ. పుట్టలో దాచాను బంగిన పల్లి, వరసకే నేనేమో రంబకి చెల్లి. అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ. మదరాసి రబ్బర్ బొమ్మ, నీ ఇస్మైలు ఇస్టైలు అదిరిందమ్మా. ఇక నా పక్క నీ జోడి కుదిరిందమ్మా. ఎహరాయే దేశీ బలి గుమ్మ జంక్షన్ లో, వై జంక్షన్ లో. నీ జంక్షన్ లో నా ఫంక్షన్ పడితే పిల్లో గోళ పెడతా వెతల్లో. జోడు గుర్రాళ్ళ బండెక్కి వచ్చే బుళ్ళో ఊరేగింపే బళ్ళో. ప్యాంటు షర్టు వేసుకున్నా పక్క మాసు పోకిరి నువ్వు. రైక కట్టుకున్న ఒక్క జొన్న కంకి నువ్వు. ఈ చూపు ఈత ముల్లులే, నవ్వు ముంత కల్లులే. ఇప్పసార ఎస్సరుల నాటు మందు పసరుల జాతరలో అత్తరుల దొరికావే నువ్విలా. జంక్షన్ లో ఓ జంక్షన్ లో, నీ జంక్షన్ లో నా ఫంక్షన్ పడితే పిల్లో గోళ పెడతా వెతల్లో. జోడు గుర్రాళ్ళ బండెక్కి వచ్చే బుళ్ళో ఊరేగింపే బళ్ళో. క్రాంతి అండ్ శ్రీ వైష్ణవికి గట్టిగా ఒకసారి చప్పట్లు. బాగా చేశారు ఇద్దరు. థ్యాంక్ యూ. ఈ పాటలో ఉన్న హీరో ఎవరు? శ్రీ వైష్ణవి. మహేష్ బాబు.
సో ఈ రౌండ్ లో ఎవరు లీడ్ లోకి వెళ్తారో వాళ్ళు షీల్డ్ ని ఇటు షిఫ్ట్ చేసుకోవచ్చు అని చెప్పాను. శ్రీ హర్షిత 26, శ్రీ వైష్ణవి 22. శ్రీ వైష్ణవి కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. తెచ్చుకో షీల్డ్ తెచ్చుకో. ఏం కాదు, అంత ఎగ్జైట్ అవ్వకు, మళ్ళీ వస్తుంది చూడు నా దగ్గర. రాని అనగా నేను ఏ శ్రీ వైష్ణవి కిర్రాకు రాకు రాకు పుట్టించావే కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే. సో అలా ఈ రౌండ్ అయ్యేసరికల్లా షీల్డ్ శ్రీ వైష్ణవి దగ్గర ఉండిపోయింది. థర్డ్ రౌండ్ తర్వాత ఎవరి దగ్గరికి వెళ్తుందో చూద్దాము. మరి స్కోర్స్ స్టార్ మేళలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ ఎర్రా. ఆరెంజ్ సినిమాలో హీరోయిన్ ఎవరు? జెనీలియా. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. ఎవరెవరి దగ్గర లాగను? 2 points from శ్రీ హర్షిత. మిగతా అందరి దగ్గర 1 point. ప్రపంచంలో అత్యధికంగా పశు సంపద గల దేశం ఏది? ఆప్షన్స్: ఏ ఆస్ట్రేలియా, బి ఇండియా. ఆస్ట్రేలియా. కాదు, ఇండియా. చిరంజీవి సినిమాలో హీరో ఎవరు? చిరంజీవి సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్ అంటే అది చిరంజీవి ఉండొచ్చు. ఆప్షన్స్: ఓకే, ఏ చిరంజీవి, బి కృష్ణంరాజు. చిరంజీవి. కరెక్ట్ ఆన్సర్ 3 పాయింట్లు. శ్రీ వైష్ణవి 3. అత్యంత ఎక్కువ సైన్యాన్ని కలిగిన దేశం ఏది? మేబీ యుఎస్ఏ, బట్ ఆప్షన్స్: ఏ జపాన్, బి చైనా. చైనా. కరెక్ట్ ఆన్సర్ 3 పాయింట్స్. 1 శ్రీ హర్షిత, 1 శ్రీలత, 1 క్రాంతి. షీల్డ్ ని బాగా వాడుకుంటున్నట్టున్నావు. చాలా. ఈ రౌండ్ తర్వాత ఎటు వెళ్తుందో? ఎటెళ్ళ నా దగ్గరే ఉంటుంది. దేవుడు చేసిన మనుషులు సినిమాలో హీరోయిన్ ఎవరు? దేవుడు ఇలియానా. చేసిన మనుషులు. ఇలియానా. తీసుకో 6. శ్రీ హర్షిత 3, గీతా మాన్సా 1, శ్రీలత 1, ఇంకో 1. మెహరా. అతిపెద్ద రాక్ డాల్ బొమ్మ ఏ దేశంలో ఉంది? రాక్ డాల్ అంటే బట్టలతో చేసినటువంటి బొమ్మ. రాక్. ఏ ఫ్రాన్స్, బి కొలంబియా. ఫ్రాన్స్. కాదు, కొలంబియా. ఆ బొమ్మ 21 అడుగుల ఎత్తు ఉంటుంది, అంటే సుమారు 2 అంతస్తుల భవనం అంతా అనుకోవచ్చు. బట్టలతో చేసిన ఇలాంటి బొమ్మల్ని ర్యాక్ డాల్స్ అని అంటారు. గిన్నెస్ వాళ్ళు ఈ బొమ్మని చూసి ప్రపంచంలోనే అతి ఎత్తైన ర్యాక్ డాల్ ఇదేనని రికార్డు కూడా ఇచ్చారు. ఈ బొమ్మను చూడాలి అంటే కొలంబియాలోని పామీరా నగరానికి వెళ్ళాలంట. అరే ఓ రాక్ స్టార్ ఐ యామ్ సింగర్ మిస్టర్ రాక్ స్టార్ అవుదాం మింగల్ చల్ చల్ రాక్ స్టార్ చేద్దాం జింగల్. ఛత్రపతి సినిమాలో హీరోయిన్ ఎవరు? శ్రేయ. కరెక్ట్ 6. శ్రీ వైష్ణవి 3 అండ్ శ్రీ హర్షిత. ఆ కలపని ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశం ఏది? కలప అంటే వుడ్. ఆప్షన్: ఏ రష్యా, బి యుఎస్ఏ. రష్యా. కాదు, యుఎస్ఏ. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. గోలీమార్ సినిమాలో హీరో ఎవరు? గోపిచంద్. 6. శ్రీ వైష్ణవి 3, మెహరా 2, గీతమాసి 1. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా స్త్రీలకి ఓటు హక్కు కల్పించిన దేశం ఏది? ఆప్షన్స్: ఏ నెదర్లాండ్, బి న్యూజిలాండ్. అన్ని 2 ఎంతైనా గెస్. నెదర్లాండ్. కాదు, న్యూజిలాండ్.
అరే కొరికి చూడు మామ నీ దిమ్మ తిరిగి బొమ్మడిపోది లస్కటపా 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 మావా లస్కటపా లస్కటపా లస్కటపా. పెదరాయుడు సినిమాలో రజనీకాంత్ పాత్ర పేరు ఏమిటి? ఆప్షన్స్. ఏ పాపారాయుడు, బి చిన్నరాయుడు. పాపారాయుడు. కరెక్ట్ ఆన్సర్, 3 పాయింట్స్. శ్రీ వైష్ణవి 2, శ్రీ హర్షిత 1. ఇప్పుడు మీ ఇద్దరిని కూడాను సమానం చేసేసింది. దా, ఒకవేళ గనక ఇప్పుడు నెక్స్ట్ దానికి ఈమె సమాధానం చెప్పలేదు అనుకో, టై అయిపోతే నేను ఏం చేయాలి? షీల్డ్ ని తల గోకో. పురాణాల ప్రకారం హనుమంతుని తల్లి ఎవరు? నేను చెప్తా. ఈ షీల్డ్ ఎటు వెళ్తుందన్న టెన్షన్ కన్నా టై అయిపోతుందన్న టెన్షన్ ఎక్కువైపోతుంది నాకు. అందరం ఒక ఆర్డర్ ఫాలో అవుతాం. ఏ పోనీ పోనీ ఆప్షన్ తీసుకో. ఏ పోనీ పోనీ తీసుకో. నీకేది ఇరుకులో పెట్టాలి నేను ఆలోచిస్తావు. ఆప్షన్ చెప్పు. దండం పెట్టు ఫస్ట్. అది ఆప్షన్ చెప్పు. ఏ యమునాదేవి, బి అంజనాదేవి. అంజనాదేవి. కరెక్ట్. ఎవరి దగ్గర తీసుకుంటారు? అబ్బా ఇక్కడ తీసుకోకు ప్లీజ్ అబ్బా. శ్రీ వైష్ణవి 1. జరుగు. నో ఇది అలాగే తీసుకున్నాం. ఓకే. సుమా అలాగే తీసుకున్నాం ఆల్రెడీ. మయ్య టై అవ్వకుండా కాపాడగలిగాను. హలో సుమా గారు. టైమే సుమా నాకు శ్రీలతకి. ఎవరికి? శ్రీలత ఇప్పుడు 3. 1. బాగైంది బాగైంది. బాగైంది నా దగ్గర తీసుకున్నావు. క్యాన్సిల్. లేదు. అరే, ఒక పని చేద్దాం. జరిగింది మాకు మస్తు ఉంటాయి. ఒక్కసారి కొంచెం వెనక్కి జరుగు. చూడు ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మనం యాజ్ ఇట్ ఈస్ గా పాయింట్లు నేను వెనక్కి పెట్టేసుకుంటాను. నువ్వేం చేస్తావంటే ఈ పిల్ల దగ్గర నుంచి 1 తీసుకో, హర్షిత దగ్గర నుంచి కూడా నువ్వు 1 తీసుకో. అప్పుడు ఏమవుతుంది? 21 అవుతుంది. అక్కడ 21 అవుతుంది కదా. హర్షిత దగ్గర నుంచి 2 తీసుకో. అబ్బా ఎవరికి నా దగ్గర 2 నాకు తెలీదు. హర్షిత దగ్గర నుంచి 2 తీసుకో. అబ్బా ఎవరది? వదులు. జరగండి మాకు ఒప్పుకోను. వైష్ణవి దగ్గర నుంచి తీసుకో. తీసుకో. గుడ్ గర్ల్ అసలు నిజంగా చాలా. ఇది టూ మచ్. నేనేం చేశాను? నాకు అన్నీ యాంకర్ మీద అత్యాచారం జరుగుతుంది. న్యాయం కావాలి. నాకు న్యాయం కావాలి. న్యాయం కావాలి. నాకు న్యాయం కావాలి. మీకు న్యాయం న్యాయం, కావాలి. మాకు న్యాయం. అప్పు అమ్మ. నేను కూర్చొని అన్నా చేస్తాను. సరే ఇప్పుడు హర్షిత. సరే ఇప్పుడు ఏమైందంటే అయిపోయింది, ఏదో అయిపోయింది. నువ్వు పో. నేను పోను. నేను ఆల్రెడీ టెన్షన్ లో ఉన్నాను. పో. ఇలా షీల్డ్ లేవు, షీల్డ్ లేదు, గాడిద గుడ్ లేవు. ఇవ్వు. ఎవరిది తొక్కల ఐడియా? నాదేనా? శ్రీలతకి శ్రీ వైష్ణవికి మధ్యలో ఈ రౌండ్ లో టై అయింది కాబట్టి ఎవరికి ఇవ్వకుండా దీన్ని మళ్ళీ ఇలా మధ్యలో పెట్టేశాం. మా దగ్గర నెక్స్ట్ రౌండ్ లో ఎవరు లీడ్ లోకి వస్తే వాళ్ళకి ఇచ్చేస్తాం. ఓకేనా? అమ్మయ్యా, ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూడండి. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకో డాన్స్ చూద్దాం. సీతారాముల జంటల్లే, రాధాకృష్ణుల ప్రేమల్లే, గౌరీ శంకరులల్లే మీరు ఒకటవ్వాలి. నింగి నీలం రంగల్లే, వెలుగు దీపానికి మల్లే, పాలు తేనె ఆలు మగలై కలిసుండాలి. పట్టు చీర బాగుందే, కట్టు బొట్టు బాగుందే, చుట్టూ ముట్టే తలుగంధంలో ఐస్కాంతం లాగిందే. బయట చెంగు బాగుందే, బిడ్డ నడుం బాగుందే, కుచిళ్ళలో పులుకే చూసి నా గుండె ఆగిందే. నీకోసంగా పుట్టిన అందం నీది కావాలి, నీ చూపులతో ఎదిగిన చందం నీకే ఇవ్వాలి. ఇంత అంటూ నువ్విస్తుంటే ఇంకేం కావాలి, నీ ఇంగువ సొగసుల గుమగుమ చూసి బచ్చా నోరూరి. తంజావూరు బొమ్మల్లే బల ముద్దొస్తున్నావే, మనసే మడతేసే మాయాజాలం చేసావే. అత్తాపూరు అత్తరు నాపై చల్లేస్తున్నావే, వయసే విరబోసే మడగాలై వచ్చేసావే.
గంతలు కట్టి నలుపంతతో చేసి కాటుగలు దిద్దేస్తానే నీ కళ్ళకి సూర్యుడికి ముసుగే వేసి దూరంగా గిరవాటేసి కాలమంతా గడుపుకుంటా ఈ వెలుగులో పడకేసి తంజావూరు బొమ్మల్లే పదముతున్నావే మనసే మడతేసే మాయాజాలం చేసావే అత్తాపూరు అందరూ నాపై చల్లేస్తున్నావే వయసే విరబోసే మడగాలై ముంచేసావే సూపర్, చాలా మంచి డాన్సర్ నువ్వు. థ్యాంక్ యూ శ్రీలతకి గట్టిగా ఒకసారి చప్పట్లు. స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. ఇదే నా పరిస్థితి ఇప్పుడు. చంకలో పిల్లోడిని ఎత్తుకొని తిరుగుతున్నాను ఈ షీల్డ్ వేసుకొని. కాపాడుకో జాగ్రత్తగా. శ్రీలతకిను శ్రీ వైష్ణవికి టై అయిన సంగతి మీకు తెలిసిందే. ఈ రౌండ్ లో ఎవరు లీడ్ లోకి వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోద్ది మళ్ళీ ఈ షీల్డ్. ఓకే, మొదటి చిత్రం. రవితేజ. అమ్మా కరెక్ట్ ఆన్సర్. ప్రస్తుతానికి నీ దగ్గర పెట్టుకో. ఇది నా దగ్గరే ఉంటది ఇంకా. నీ కారు. నెక్స్ట్ చిత్రం. ఇదిగో నొక్కుకోండి షీల్డ్ కావాలంటే. ఆసిన్. అయ్యో అది రిచా గంగోపాధ్యాయ -6. నెక్స్ట్ చిత్రం. రామ్. రాము. సరే ప్రస్తుతం మళ్ళీ పాపం అని ఇచ్చేస్తున్నా. తొక్కేం కాదు, తొక్కే ఏంటో ఇంత మంచి లాంగ్వేజ్ తొక్కే మాట్లాడుతున్నారు. ఉంటది. ఇదిగో నెక్స్ట్ చిత్రం. దీపికా పదుకొని. రాంగ్ ఆన్సర్ -6. అదిగో షీల్డ్ నీ నుంచి ఇలా దూరంగా పరిగెడుతోంది. లేదు రాష్ట్రానికి నేను తెచ్చేసి. నెక్స్ట్ చిత్రం. నాని. షీల్డ్ నీ నుంచి కూడా దూరంగా పరిగెడుతోంది. -6 అది నిఖిల్. నెక్స్ట్ చిత్రం. సమంత. -6 అది స్వాతి. అలా ఈ రౌండ్ అయ్యేసరికల్లా శ్రీలత దగ్గరికి వెళ్ళిపోయింది షీల్డ్. ఇంకా చూసుకోండి, మళ్ళా ఆట ఆడుకుందాం రా. ఓకే, ఫస్ట్ ఇలా బ్యాలెన్స్ చేసుకోండి. బ్యాలెన్స్ చేసుకున్న తర్వాత ఈ కర్ర తీసుకోండి, బంతి తెచ్చుకోండి. అరే ఈ బంతిని ఇందులో ఇలా పెట్టుకోండి. ఇప్పుడు ఈ రింగులో నిలబడి దీన్ని బయటికి కొట్టు. 2 హ్యాండ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సరే మీరు ఇలా పట్టుకోవాలి. ఇదిగో ఈ రెడ్ దాని వెనకాల ఇక్కడ, ఈ రెడ్ దాని మీద పెట్టుకోవచ్చు. ఓకే, ఈ ముందరకు వెళ్ళిపోతే మైనస్లు అయిపోతాయి. ఇది ఓకే. 1 2 3 గో.
4 బంతులు 24 పాయింట్లు ప్లస్ దీనికి 20 44 ఫుల్ బాక్స్ 1 2 3 గో. ఓకే, రెండిటికి 12 దీనికి 20 32. శాండ్విచ్ టోస్టర్ 1 2 3 గో. సో 8 వేసావు కానీ ఒకటి టైం అప్ అయిపోయింది. సో 7 42 ప్లస్ 20 62. శాండ్విచ్ టోస్టర్ 1 2 3 గో. బంతులకి 42 ప్లస్ 20 62. హండీ సెట్ సేమా 77 70. మళ్ళీ టయ్యా బాబోయ్. విలేత షీల్డ్ నువ్వే తీసుకెళ్తావా? తీసుకుపోతాం అలా. మరి మంచిగా ఆడాలి ఇప్పుడు. మంచిగా ఆడతా. లేదంటే ఇగో మెహరా ఉంది ఇంకా ఆడడానికి. సరే చూసుకుందాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. 1 2 3 గో.
30 + 20 50. కూల్ బాక్స్. దేవుడా, ఈ షీల్డ్ నేను ఎలా పంచను? ముక్కలు ముక్కలు చేసి ఇచ్చేనా? ముగ్గురికి టై అయిపోయింది. ఇప్పుడు ఆ టై మెహరానే బ్రేక్ చెయ్యాలి. చలో, నీ టార్గెట్ 62. ఈ ముగ్గురు టైని బ్రేక్ చేయడానికి. 62 అంటే నువ్వు మినిమం అందులో 7. 7 balls. ఆల్ ది బెస్ట్. బాగా ఆడు, కంగారు పడకు. 1 2 3 గో. కంగ్రాట్స్. నువ్వు ఎక్కడ ఆడవు. ఇప్పుడు మళ్ళీ ముగ్గురికి గేమ్ పెట్టాలన్న టెన్షన్ నాకు ఎక్కువైపోయింది అబ్బా. ఇదిగో నేనే వెళ్ళి కొట్టేద్దాం అనుకున్నాను. మెహరా 7కి 42 + 20 62. కంగ్రాట్స్. ఒక్క పాయింట్ తేడాతో ఈ ముగ్గురిని కొట్టేసావు నువ్వు. శ్రీలత, గీతా మానస అండ్ శ్రీ వైష్ణవి. ఏది వెళ్ళి షీల్డ్ తెచ్చుకో. నేను ఇవ్వా. అండ్ నువ్వు గెలుచుకుంటున్నావు ట్రావెలింగ్ సెట్. కంగ్రాట్స్. మందు పట్టకుండానే నేను టైట్ క్యాట్ బాల్ లాగిపెట్టి మల్లె పూలు చల్లినట్టు షట్టు చేపు కింద చిట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే